ఈ స్టార్ హీరోయిన్ చేసింది 11 సినిమాలు. అందులో 8 సినిమాలు కూడా ఫ్లాప్లు అయ్యాయి. కానీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాత్రం ఒక్క రోజుకి 10 లక్షలు సంపాదిస్తుంది. ఒక్క నెలకి దాదాపుగా 50 నుంచి 60 లక్షలు సంపాదిస్తుందంటే ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ అనే కొత్త బటన్ వచ్చింది. అండ్ చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ అందరూ కూడా దీని ద్వారా నెలకి లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్పేసి సబ్స్క్రిప్షన్ బటన్, దానికి డబ్బులు కట్టి మరి ఎనేబుల్ చేసుకుంటారన్నమాట. సో మరి సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఓకే, చూడడానికి అందంగా ఉంటారు. మరి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే అందులో ఏం పెడతారు, ఎలాంటి కంటెంట్ పెడతారు, ఏ విధంగా ఉంటారు అనేది చాలామందికి కూడా తెలియదు అన్నమాట. సో తెలుసుకోవడానికి క్యూరియాసిటీ కోసం అయినా కూడా ఆ సబ్స్క్రిప్షన్ బటన్ని వీళ్ళు తీసుకుంటారు. సో మరి 1 మంత్కి ఒక 399 అని చెప్పేసి, 499 అని చెప్పేసి, అండ్ పెద్ద సెలబ్రిటీస్ అయితే ఇంకా వాళ్ళు 1000 వరకు కూడా పెడుతూ ఉంటారు. సో అక్కడ వాళ్ళ యొక్క ఎంతమంది అయితే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళ నుంచి నెలకి ఇంత అమౌంట్ అనేది కట్ అవుతుందన్నమాట. సో ఆ అమౌంట్ అంతా కూడా వీళ్ళ యొక్క అకౌంట్లోకి పడిపోతుంది, సెలబ్రిటీస్ యొక్క అకౌంట్లోకి. సో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లోని యొక్క సబ్స్క్రిప్షన్ బటన్ ద్వారా, అంటే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా వేదికగా కావచ్చు, న్యూస్ ఛానల్లో కావచ్చు, ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది యాంకర్ విష్ణుప్రియ గారి గురించి. సో ఆ తర్వాత తను వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయడము, ఆ తర్వాత అందరూ కూడా ఆ విషయం మర్చిపోయి కామ్ డౌన్ అయిపోవడం కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ఏంటంటే శ్రీలీల గారి గురించి మనం మాట్లాడుతున్నారనమాట. అండ్ తను ఇప్పటివరకు చేసింది 11 సినిమాలు, కానీ 8 సినిమాలు కూడా ఫ్లాప్లు అయిపోయాయి. అయినప్పటికీ కూడా ఛాన్స్లు ఏమైనా ఆగిపోతుంది అంటే లేదు. ఇటు టాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో అన్నిట్లలో కూడా సినిమా ఆఫర్లు వస్తూ ఉన్నాయి. ఆ సినిమాలన్నీ కూడా చేస్తూ ఉంది, వెళ్తూ ఉంది. తనకు వచ్చేటటువంటి ఆ ఒక రెమ్యునరేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇంకా మనకు తెలుసు. బట్ సోషల్ మీడియా వేదికగా తను ఎంత సంపాదిస్తుంది అంటే ఈ సబ్స్క్రిప్షన్ బటనే కాకుండా అండ్ కొన్ని బ్రాండ్ ప్రమోటర్స్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా సెలబ్రిటీస్ అందరూ కూడా ఇదే విధంగా చేస్తుంటారు అన్నమాట. సో ఆ విధంగా బ్రాండ్ ప్రమోషన్స్ చేయడము అండ్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ విధంగా నెలకి దాదాపుగా వీళ్ళు సంపాదించే అమౌంట్ ఏంటంటే 10 లక్షల నుంచి 40-50 లక్షలు కూడా సంపాదిస్తున్నారు అని చెప్పేసి అయితే ఒక అంచనా మాత్రమే, ఎగ్జాక్ట్లీగా మనం చెప్పలేము. బట్ ఖచ్చితంగా మనం చూసినంత వరకు అయితే బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఆ సబ్స్క్రిప్షన్ బటన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది కూడా మనం చూస్తాము. సో వీటి ద్వారానే దాదాపు 30-40-50 లక్షలు సంపాదిస్తున్నారంటే ఇంకా వాళ్ళు సినిమాలు చేయకున్నా కూడా ఈజీగా బ్రతికిస్తారనమాట. సో అందరూ కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారనమాట. ఏదో ఒకటి చేసి నేను ఫేమస్ అవ్వాలి, నేను సెలబ్రిటీ అవ్వాలి, ఆ తర్వాత ఇలాంటి ప్రమోషన్స్ చేసుకుంటూ సబ్స్క్రిప్షన్ ద్వారా నేను బ్రతికేయచ్చు లైఫ్ లాంగ్ కూడా. 1 మంత్కి 30-40 ల్యాక్స్, 50 ల్యాక్స్ అంటే ఇది మామూలు విషయమా? ఎంత కష్టపడి ఎంత బిజినెస్ చేసినా కూడా 1 మంత్కి ఇంత సంపాదించలేరు. సో ఈజీగా సోషల్ మీడియాని వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ, సోషల్ మీడియాని యూజ్ చేస్తూ ఇంత సంపాదిస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. సో ఆ విధంగా చాలామంది కూడా ఇప్పుడు ఈ యొక్క సోషల్ మీడియా వైపు అయితే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని మళ్ళిస్తూ ఉన్నారు, సబ్స్క్రిప్షన్ని పెట్టుకుంటూ ఉన్నారనమాట. మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు. బట్ ఫీమేల్స్కి ఎక్కువగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెడతారు అండ్ అంటే ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్లో ఏముంటుందని తెలుసుకోవడానికి ఒక క్యూరియాసిటీ ద్వారా ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఉంటారనమాట. సో మరి మీలో శ్రీలీల గారి యొక్క సోషల్ మీడియా అకౌంట్ని ఎంతమంది చూశారు? సో తను మాత్రం నెలకి 50 నుంచి 60 లక్షలు సంపాదిస్తుంది అని ఒక జస్ట్ ఒక అంచనా మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాము, ఎగ్జాక్ట్లీ తెలియదు. మరి శ్రీలీల గారి గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.